ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. మీరు ఈ మాటలకు మీ హృదయములోను మీ మనస్సులో ఉంచుకొని నీవు ఎంట కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించి దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లలను ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. వారి పిల్లల పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉంటారు. వారు ఉన్నత స్థితికి చేరుకోవాలని వారి కోసం చాలా కష్టపడతారు. ఇదంతా వారి పట్ల చూపించే ప్రేమకి నిదర్శనం. అయితే కొన్ని విషయాల్లో పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించాలి. చాలాసార్లు వారి మీద జాలిపడి వారికి అవసరం లేని వాటిని అనుమతిస్తుంటారు. పిల్లలకు ఈ లోకానుసారమైన మంచి చెడ్డలు నేర్పిస్తారు తప్ప దేవుని యందు భయభక్తులు నేర్పించరు. పిల్లలకు దేవుని గురించి తెలియచెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు దేవుని గురించిన భయం నేర్పించవలసిన బాధ్యత దేవుడు తల్లిదండ్రుల మీద పెట్టాడు. దేనిని బట్టి పిల్లల పట్ల దేవుడు ఎంత భారం కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళకే దేవుని గురించిన భయం లేకుండా జీవిస్తుంటే పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. పిల్లలు చదువు మీద చూపించినంత శ్రద్ధ దేవుని యందలి భయభక్తుల విషయంలో చూపించలేరు. చదువు విజ్ఞానం ఇవ్వగలదు కానీ జీవితాన్ని మార్చలేదు. అనేక మంది చదువుకున్నారు, నేరాలు చేస్తూ జైలుకి వెళ్తున్నారు. చిన్న వయసులో దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తే వారు పెద్దవారైనప్పటికీ దాని నుండి తొలగిపోరని బైబిల్ చెప్తుంది. కానీ నేటి దినాలలో చిన్నపిల్లలు సైతం సెల్ ఫోన్ వాడుతూ వాటిలో గేమ్లు ఆడుతూ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. దేవుని గురించి తెలుసుకోవలసిన వయసులో లోకం గురించి తెలుసుకుంటూ లోక జ్ఞానాన్ని పెంచుకుంటారే తప్ప దేవుని గురించి జ్ఞానం తెలుసుకోవటం లేదు. దేవుని భయం ఒక్కటే పిల్లలను సక్రమైన మార్గంలో ఉంచుతుంది తప్ప ఉన్నత చదువులు కాదు. పిల్లల్ని సండే స్కూలు మొదట్లో ఇంట్లోనే ప్రారంభించాలి. దేవుని భయం లేని పిల్లలు క్రమశిక్షణలో పెరగరు, పెద్దలను గౌరవించలేరు. ఎలీషాని ఎగతాళి చేసిన పిల్లలు చనిపోవటానికి కారణం తల్లిదండ్రులేగా. అందుకే ప్రభువారు మరి నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు. పిల్లల మీద నిజమైన ప్రేమ పిల్లలను భయభక్తులతో పెంచటమే. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి చిన్నపిల్లలకు మా ఇళ్లలోనే మేము సండే స్కూలు నేర్పించి సండే స్కూల్కి పంపించేవారుగా, చిన్నతనం నుంచి మా పిల్లల్ని మీ కొరకు పెంచేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. అట్టి బాధ్యత మా కుటుంబాలు మేము కలిగి ఉండటకు మీరు కృప చూపించమని, మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనత, రుణాల నుంచి విడిపించమని,
మీ పిల్లల్ని మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.